మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ, మీడియా ప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్మాంజలు. ఈరోజు మీడియా ముందు రావడానికి విశేషం ఏమంటే, నిన్న ఇల్లీగల్గా అయినటువంటి అంజుమన్ ప్రెసిడెంట్ గారు నా గురించి అవాకులు చవాకులు పేలినారు. దానికోసమనే నేను మీడియా ముందుకు రావాల్సిన పని వచ్చింది. ఆయన ఏమన్నారంటే, నీకేం హక్కు ఉంది, ఏ కమిటీలో ఉన్నావు నువ్వు, ఏముందని మాట్లాడుతున్నావు నువ్వు, అంజుమన్లో లేవు, కబ్రస్థాన్లో లేవు, మసీదులో లేవు, ఏమి లేకపోయినా నీకు మాట్లాడే హక్కు లేదు అంటున్నావు. నీకు ఏ హక్కు ఉందని చెప్పి, ఏ మసీద్ కమిటీ మెంబర్ అని చెప్పేసి నువ్వు ఆ రోజు నన్ను దింపడానికి కోసం ఈ ఖాజీ సాబ్ని అడ్డం పెట్టుకొని జమాత్ వాళ్ళని, అంటే మా అంజుమన్కి సంబంధం లేనటువంటి జమాత్ వాళ్ళని పిలుచుకొని దొడ్డిదారిన ఇల్లీగల్గా ప్రెసిడెంట్ అంటే నువ్వు నా గురించి మాట్లాడాను. నీవు కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నువ్వు డిఎస్పీగా రిటైర్మెంట్ కాయిండొచ్చు. నేడు కూడా ఇన్ని అంచెలంచెలుగా ఎదిగి స్టేజ్కి వచ్చినా. నీ మాదిరిగా ఎలక్ట్ కాలే నేను అంజుమన్గా. నేను సెలెక్టెడ్ పర్సన్. నేను అంజుమన్ ఎలక్షన్ జరిపి ఎలక్షన్ ద్వారా పబ్లిక్ ఎన్నుకుని ప్రెసిడెంట్ నేను. నా ఎలక్షన్లకి మొత్తం గుంటకల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫీసర్లు, మేము పోలీస్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు అందరూ హాజరయ్యి పద్ధతి ప్రకారంగా ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఎలక్షన్ జరపడం జరిగింది. జరిగిన తర్వాత గెలిచిన క్యాండిడేట్ నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్. అంటే నీ మాదిరిగా నేను దొడ్డిన వచ్చి ప్రెసిడెంట్ కారా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకుని మాట్లాడండి. నేను ఖబరస్థాన్ కమిటీగా ఉన్నప్పుడు గుంటకల్ ఖబరస్థాన్ పరిస్థితి ఎలా ఉండింది? దానికి కాంపౌండ్ లేదు, హద్దులు లేవు, దాంట్లో మామూలుగా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి, లేక సర్వేలు జరుగుతున్నారు, లెట్రిన్లు కూర్చుంటున్నారు. తర్వాత ఖబరస్థాన్లో వాళ్ళ వంశపారంపర్యంగా రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. అదేమో నీకు తెలుసా? నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత దాన్ని అన్ని కట్టివితం చేసి కాంపౌండ్ వాళ్ళు చేయించి ఈరోజు డెవలప్మెంట్ అయిన కారణం నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అలా నన్ను క్షమించగా గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి నేను ఎంత కష్టపడ్డానో, నా కమిటీ ఎంత కష్టపడింది, ప్రజలు నాకు ఎంత సహాయ సహకారం అందించినారనేది ఆ ప్రజలకు తెలుసు, నా కమిటీ మెంబర్కి తెలుసు. ఊరికే ఆఫీసులుగా షోపటం బయట కాలని చెప్పుకుని తిరిగి నీకు అర్థం కాదు. నీకు నేను ఖబరస్థాన్ కమిటీని వదిలిపెట్టేసి 93-94లో వదిలేసిన. ఈ రోజు కూడా నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా. ఖబరస్థాన్ పని పడిందంటే ఖబరస్థాన్లో రాళ్ళు మోసేదాన్ని కానీ, మట్టి మోసేదాన్ని కానీ క్లీన్ చేసేదానికి స్వచ్ఛందంగా నేను పోయి పని చేస్తున్నా, చేస్తాను కూడా. నాకు దేవుడు శక్తి ఇచ్చినంత వరకు. నువ్వు ఏ రోజైనా ఖబరస్థాన్ హద్దు ఎంత ఉంది, ఖబరస్థాన్ ఎక్కడేముంది, ఖబరస్థాన్లో ఎవరు ఎందుకు పూరుస్తున్నారు ఏమనేది నీకు ఏమైనా తెలుసా? ఏమీ తెలుగుంటే ఎవడో చెప్పిన మాటలని ఓదో షో పుటప్ చేసుకుని వచ్చి మాట్లాడితే పద్ధతి కాదండి. జాఫర్ సాబ్ గారు, మీరు దేశీ కాదు, మీ శిష్యుడుగా చెప్పారు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అని. మీరు ఏ ఐఏఎస్ ఆఫీసర్ నాకైతే తెలియదు. మీరు ఏ సంవత్సరంలో ఐఏఎస్ డిగ్రీ పుచ్చుకున్నారో నాకైతే తెలియదు, మీ శిష్యులకే తెలుసాలి. అది నేను తర్వాత నేను మసీద్ కమిటీకి ప్రెసిడెంట్ చేసినప్పుడు నన్ను మసీద్ పరిస్థితి ఏముంది? మసీద్లో వజూ చేసుకుంటే వజూఖానా లేదు, లెట్రిన్లు పోయేదానికి లెట్రిన్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు మసీద్కి, మసీద్లో డెవలప్మెంట్స్ లేవు, జీతాలు ఇచ్చడానికి ఇమాం సాబ్కి జీతాలు ఇచ్చడానికి డబ్బులు లేవు. అటువంటి పొజిషన్లో నన్ను ప్రెసిడెంట్గా చేసినారు. నా సాయశక్తుల కష్టపడి నా వ్యాపారాలను వదులుకొని జనాలతో తిరిగి జోలి పట్ట అడక్క తిని నేను ఈరోజు కోట్ల పడగలు ఎత్తే మసీద్ నిర్మించి ఇచ్చిన తర్వాత ఈరోజు ఎవరికి నేను అడ్డుకోవడం లేదు కదా. ఎవరైనా చేసుకుని నా చేతనం కలిగి ఈ రోజు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ మసీద్ కోసం కానీ, ఆ ఖబరస్థాన్ కోసం కానీ కష్టపడుతూనే ఉంటా, కష్టపడతా. నీ మాదిరిగా దొడ్డిదారిన ప్రెసిడెంట్ అయింది కాలే. నువ్వు నన్ను దించడానికి కోసము డిపార్ట్మెంట్ అంతా వచ్చినారు. ఎందుకోసం వచ్చినారు? ఆ రోజు నీ ప్రోద్బలంతో, నీ పొలిటికల్ ప్రోద్బలంతో వచ్చి పొలిటికల్ క్రెడిట్ మనసులో పెట్టుకొని దుర్బుద్ధితో ఈడుంటే మాకు పొలిటికల్గా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో పొలిటికల్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని నన్ను దింపాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు పబ్లిక్గా చెప్పిన రెవెన్యూ ఆఫీసర్లు, వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటికల్ డిపార్ట్మెంట్, మసీద్ పెద్దలు అందరూ ఎదురు సమస్యలు చెప్పినా. నేను నీకు అంజుమ్ ప్రెసిడెంట్గా నేను ఒప్పుకోవడం లేదని చెప్పినా. నువ్వు దొడ్డిదారిని పోయి
మసీదులను అనిపించడానికి కోసం నాకు స్పెషల్ పవర్ ఉందని చెప్పి వర్క్ బోర్డు ఆఫీస్లో తీసుకుని దొడ్డిదారులు పోయి రూమ్లో కూర్చొని నువ్వు చేసుకొని నాకు నేను ఇన్ఛార్జ్ ఇవ్వమంటే ఎవరికి వెళ్ళి ఇన్ఛార్జ్ నువ్వు అంజుమన్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ చేయలేదంటాడు. ఎవరైతే ఇన్ఛార్జ్ చేయాలో ఎవరైతే క్యాషియర్ ఉన్నాడో అబ్బాయి ఏబీసీ సలాం గారు ఆయన్నే నువ్వు తీసుకొని నీ కమిటీలో ప్రెసిడెంట్ గారు ఏమో చేసుకుందాం అంటున్నావు. ఇంక ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చేవాళ్ళు? ఇన్ఛార్జ్ ఇచ్చేవాడే ఈ దగ్గర పెట్టుకుని నువ్వు నన్ను కడుగుతా ఇన్ఛార్జ్. పోనీ నువ్వు చేసిండేది ఓ బిల్డింగ్ కట్టినాను, ఫస్ట్ ఇయర్ చేసినా సెకండ్ ఇయర్ కట్టినాను అంటున్నావు. ఎవరితో కట్టినావు? నువ్వు అప్పు ఇచ్చినావు, జలీల్ సాబ్తో అప్పు తీసుకున్నావు, ఎవరో కొంతమంది మస్తు ఇచ్చి తీసుకుని చేసుకున్నావు. నేను అట్లా కాదు, ఇంతవరకు మసీద్కి ₹1 అప్పు పెట్టలే, అప్పు లేకున్నట్లు మసీద్ పెట్టినా. నువ్వు తెచ్చివే కమిటీని, నా ప్లేస్లో వేరే కమిటీ పెట్టినావే. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండేవన్నీ, భార్యను వదిలిపెట్టేసినవన్నీ, ఇచ్చరిగా తాగుతూ తిరిగేటివన్నీ, డూప్లికేట్గా కమిటీలు ఏర్పాటు చేసుకుని డూప్లికేట్ పంచాయతీలు చేసేటివన్నీ వాళ్ళని పెట్టుకొని నువ్వు కమిటీ నడుపుకొని నాకు ఎగ్నెస్ట్గా చేసినావు. ఏమైంది పరిస్థితి? మసీద్ పరిస్థితి దిగజారిపోయింది. దొంగ బిల్లులు సృష్టించుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళ జీవనాలు గడుపుకుంటున్నారు. మసీదులు వచ్చి పంచాయతీలు చేస్తున్నారు, వాళ్ళ పెండ్లాలు వచ్చి, వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్ వచ్చి. ఇదే నువ్వు చేసేదానికి. దీని గురించి చెప్పుకుంటున్నావు పెద్దగా. నేనున్న 22 ఏళ్ళలో, నువ్వు చెప్తున్నా 22 ఏళ్ళని, నేనున్న 22 ఏళ్ళలో నేను రౌడీ షీగాను అనుకోవచ్చు, నువ్వు ఇంకా ఏదైనా అనుకోవచ్చు, అయినా ఎప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా మసీదులు కానీ కర్మస్థానం వచ్చి మాబు పంచాయతీ ఎవరు చెప్పిన ఒక్క పాపని కోరి చూపి. ఏదన్నా నీకు మేము గౌరవం ఇవ్వాలంటే నువ్వు కూడా మాకు గౌరవం ఇస్తే నేను నీకు గౌరవిస్తాను. నేను గౌరవం నీకు ఇచ్చినాను లేదనేది మీ కమిటీ వాళ్ళు అడుగు. మీ కమిటీ మెంబర్ పిలిచినా నాకు ఈ ప్రెసిడెంట్ సీట్ అవసరం లేదు, మీ ప్రెసిడెంట్ని ఒకసారి పిలిపించి అందుకు కూర్చోటి మాట్లాడితే గుంటగల్ ప్రజలు ఎట్లా డెవలప్ కావాలా, గుంటగల్ మైనార్టీస్ని అంజుమన్ ఎలా విధంగా డెవలప్ చేయాలా, ఎలా వాళ్ళని అక్కడికి ఉండడానికి పైకి తీసుకొని రావాలా అనే ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్తాను, దాని ప్రకారం పోతే ఈ స్టేట్లోనే నంబర్ 1 అంజుమన్గా చేయొచ్చు అని సలహా చెప్పి పంపించిన. దానికి జవాబు చెప్పలే. నువ్వు ఏదో నేను చేసినా అంటున్నా, ఏం చేసినా? నేను చేసినప్పుడు స్కూల్ పిల్లలకు బుక్స్ ఇచ్చిన, ఫీజెస్ కట్టినా, పెళ్లిళ్ళ డబ్బులు ఇచ్చిన, కథనాలు చేసిన, పంచాయతీలు చేసిన. నువ్వేం చేసినా? ఏం చేసినా అని గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన నేను బిల్డింగ్ కట్టేసానికి అయిపోయిందా? అదే నూరాని మసీద్ దగ్గర ఉండే ఫ్రూట్ మండి పెట్టుకున్నాను, భారీకి ఒకటంత సతాయిస్తుంటే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వాని బదిరించి ఖాళీ చేపించి ఆ పైప్ స్లాబ్ వేపిస్తే ఈరోజు 4000 బాడీగా నువ్వు తీసుకుంటున్నావు అంజుమన్ ద్వారా. నేను చేసింది నేను చెప్పుకోవడం లే, ఈరోజు నువ్వు చెప్పినావు కాబట్టి ఏం చేసినావని నేను మీడియా పరంగా వచ్చి మీడియా ముందు చెప్పాల్సిన పరిస్థితిని కల్పించినాను. దయచేసి రెచ్చగొట్టద్దు. నీ ఏదో నేను చేసుకొని నువ్వు చేసుకుంటూ పో, నీ మంచి, నేను మంచిగా చేసుకొని నా మంచి ప్రజలు గమనిస్తారు. కానీ కమ్యూనిటీలో మైనార్టీలో గుర్తింపు ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఏ ఒక్క ప్రజంగా వచ్చినావా నువ్వు? ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినా గుంటగల్లావా? ఎన్ని పంచాయతీ ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే 1,00,000 పంచాయతీ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లం కన్నా ఒక్కసారైనా వచ్చినావా? నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఊర్లో లేకపోయినా ఉట్టాకిన కార్లు వేసుకొని రాత్రి వచ్చి అటెండ్ దినాలు ఉన్నాయి. ఒక్కసారి ప్రీవియస్ జరిగింది ఏమనేది రికార్డ్ తెలుసుకో, నువ్వు తెలుసుకొని మాట్లాడండి. మిస్టర్ జాఫర్ సాబ్ గారు, మీకు కూడా నేను కూడా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. ఇక అగౌరవంగా మాట్లాడలే. మీరు ఎప్పుడు చూసినా డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకోవడము, నేను డిపార్ట్మెంట్ ద్వారా బెదిరించడము, ఎవరిని చూసి అమ్మాయి డిపార్ట్మెంట్ ఆయనప వాళ్ళ మీద కేసులు పెడతాడేమో, యాళ్ళని రావని ఎవరిని రానుకొని చేసుకోవడము. దీనికి గుర్తు ఏమంటే నిన్న నువ్వు మీటింగ్ జరుపుకున్నావు, ఎవరైనా అగెన్స్ట్ చేసినారా? దానికి నువ్వు పోలీస్ బంధువులు పిలుచుకుంటావా? నీ పోలీస్ బుద్ధి పోలించుకోలేదు కదయ్యా. నువ్వు ప్రెసిడెంట్గా ఉండే దగ్గర ఆరోడుగా మాట్లాడేది, ఖాజీ సాబ్ పిలిచి మాట్లాడతావు. అదే ఖాజీ సాబ్ లేకపోతే నీ ఈరోజు ప్రెసిడెంట్ లేవు. ఆ ఖాజీ సాబ్ని అడ్డం పెట్టుకొని నీ యొక్క పోలీస్ పవర్ని ఉపయోగించుకొని జమాత్ వాళ్ళని పిలుచుకొని నువ్వు ప్రెసిడెంట్ అయ్యి అదే ఖాజీ సాబ్ కొడుకుని ఈరోజు మాట్లాడతావా నువ్వు? ఖాజీ సాబ్ అంటే తెలుసా నీకు ముస్లిమ్స్ అంటే తెలుసా? హజూర్ అలీ రహమతుల్లా అలై కరం అలై కరీం సాబ్ క్రియేట్లో ఆయన పంచాయతీ ఒట్టిస్తే ఖాజీ సాబ్ దగ్గర పోతాడు. ఆయన ఖాజీ సాబ్ పిలిపిస్తే హజరత్ అలీ కరమాల గారు వచ్చి ఆ ఖాజీ సాబ్ చేతులు కట్టి నిలబడతాడు. అది ఖాజీ సాబ్ పొజిషన్. నువ్వు అంజుమ్ ప్రెసిడెంట్ అయితే నువ్వు పోయిందని కాదు. మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకొని మాట్లాడండి. ఖాజీ సాబ్ అంటే గవర్నమెంట్ ఖాజీ, గవర్నమెంట్ ఎన్నుకున్న ఖాజీ గారికి నువ్వు మర్యాద ఇచ్చడం నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడతారో
వేరు కూడా అదే విధంగా మాట్లాడదు. ఇది మీరు తాటకి చెప్పులు అని చెప్తారు, తాటకి చెప్పులు కాదు, మీ నడుస్తాయి గుర్రి గింజ మాదిరి నడుస్తుంది. గుర్రి గింజ పైన ఎర్ర పెట్టి నేను ఎర్రగా ఉన్నాను ఎలుగుతుంది, కానీ నా కింద నలుపుడే తెలుపు. మీరు అదే విధంగా డిపార్ట్మెంట్లో నుంచి వచ్చా, నేను వైట్ కాలర్ అని చెప్పుకుంటే కాదు, మీ కింద ఏముందని చూసుకోండి. ఒకసారి చూసుకొని వేరే వాళ్ళని చెప్పేదానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లాం అంటే ఏమి, ఇస్లాంలో ఇవి సూక్తులు ఏమున్నాయి, ఇస్లాంలో ఎవరు ఎంత చేసుకుంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు అనుకున్నాను. దయచేసి ఇక్కడైనా ఇంతటితో ఆపుకోండి. మీరు మమ్మల్ని ఎప్పుడైతే తలుచుకుంటూ అంటారో మేము కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని తడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీ ఇంటికి వచ్చి చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసినా, అన్నా నేను నీ శత్రువుని కాదన్నా, నీ స్నేహితులన్నా, నువ్వు టికెట్ తెచ్చుకో, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నీ కోసం ఫస్ట్ పని చేస్తానని చెప్పినా. అన్నీ మర్చిపోయినా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి చపసాద్ గారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్ మాట్లాడాల్సిందిగా ఇంత స్టాప్ చేసుకుంటే బాగుంటున్నాయి మీకు మనవి చేసుకుంటున్నా. ఇంతటితో ఏమన్నా దీంట్లో నేను ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే, ఎక్కువగా మాట్లాడి ఉంటే, లేదా ఈ వీడియో విలేకరి ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే అందరికీ మీడియా పరంగా నేను క్షమాపణ తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయిన మీడియా పరంగా, ఆయన మా పెద్దలు జాఫర్ సాబ్ గారు, నేను మర్యాదగా బతుకున్నానని, నాకు ₹1,00,000 పింఛన్ వస్తుంది, నా పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేస్తుంటున్నారు, నాకు అవసరం లేదని చెప్పారు. ఇక్కడ కూడా ఎవ్వరు కూడా ఇల్లీగల్ దానికోసం ఆశించి పనిచేయడం లే. ఫ్రూట్ మస్తాన్ అయితేనేమో మండీలో పని చేసుకుంటున్నాడు, శంషుద్దీన్ అయితే శంషుల్ మన కాంట్రాక్ట్ పని చేసుకుని బతుకుతున్నాడు. నాకైతే 5 మంది ఆడపిల్లలు, ఒక కొడుకు. 5 మంది పిల్లలు, ఒక డాక్టరు, 4 ఇంజనీర్లు. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళందరూ సంపాదన చేసుకుంటున్నారు. నాకు ఎవ్వరి దగ్గర ఏం తీసుకోవాలనేది నీకు ఒకవేళ నిజాయితీ ఉంటే, నీ దగ్గర ఒకవేళ మేము ఏదన్నా ఇల్లీగల్గా చేసినామని తెలిసింటే ప్రూఫ్తో సహా నన్ను నిలబెట్టు. అక్కడే పబ్లిక్లో అందరి కుల మతాలకు రహితంగా అందరూ ఎదురుగా నేను ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను నీకు ఛాలెంజ్ చేయను, అది నీ విజ్ఞప్తిగా వదిలేస్తా. ఆ భగవంతుడు నేను చూసుకుంటాడు, ఆ అల్లా నేను చూసుకుంటాడు, శిక్షించేవాడు ఆయనే. కాబట్టి ఆయన పైన వదిలేస్తున్నా. కానీ నా వరకు వచ్చినా కాబట్టి నేను చెప్తున్నా, నేను ఎక్కడన్నా అవినీతిగా నిజాయితీగా రాజకీయంగా మాట్లాడవద్దు. ప్రూఫ్స్ ఏదన్నా ఉంటే, నేను 4 కాలనీలు చేసిన, ఎక్కడ ఒక పట్టా తీసుకోలేను. అనంతపూర్లో 2 కాలనీలు చేసిన, తీసుకోలే. ఇల్లీగల్ ఓపీడీఆర్ పరంగా చేసిన. నేను ప్రజాసేవ చేసుకున్నాను. కానీ ఇన్నేళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్నా, 45 లక్షలు సంపాదించుకోలేను. నేను పిల్లలకి చదువులు చెప్పించుకున్నా, వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. నాకు ఈ రోజు కూడా, డాడీ నీకు ఎందుకు అవసరమైంది, మేము లక్షలు సంపాదిస్తున్నా, వచ్చి ఉంటే కూర్చొని తినొచ్చు కదా, కార్లో తిరగొచ్చు కదా, నువ్వు కూడా చేస్తున్నాను. లేదు నైనా, నా బతుకే ప్రజలకు అంకితం చేసినాను, ప్రజాసేవలే చేయాలనుకుని వహించున్నాను. నేను నిలబడిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తానని చెప్పి నేను పిల్లలు సర్దించి పంపిస్తున్నా. కానీ నేను నీ మాట ఎప్పుడు చెప్పలే. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి, మీరు నిన్న చెప్పినారు కాబట్టి నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందరికీ అస్సలాము అలైకుం. ఇక్కడ విచ్చేసిన మన మీడియా వాళ్ళకు కూడా అస్సలాము అలైకుం. ముఖ్యంగా ఈరోజు మేము ఈ సమావేశం పెట్టడానికి గల కారణం, మొన్న 9వ తేదీ గురువారం రోజు అంజుమనే ఇస్లామియా కమిటీలో నుంచి కొందరు వ్యక్తులు మరియు ఆయన సదరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపైన స్పందిస్తూ, అది పెట్టకూడదని చెప్పేసి అనుకున్నాము, కానీ అందులో మాట్లాడిన వ్యక్తులు కొంతమంది, వాళ్ళు అంజుమన్ కమిటీ మెంబర్సా రౌడీలా అనేలాగా మాట్లాడినారు. ఒకడైతే చెప్తున్నాడు ఆయన రౌడీ షీటరో, మాజీ రౌడీ షీటరో, ఆయన అయితే నాకు సరిగ్గా తెలీదు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇంకా దీన్ని ఇక్కడతో ఆపల్లా, లేదంటే మేము కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మీరు ఉండరు అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఈయన వార్నింగ్లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు ఇది లేరు. ఈయన ఏరియాలో ఉండే చిన్న చిన్న పిల్లలే ఈయనకు భయపడరు. ఇప్పుడు ఈయన రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, ఎవరికి బెదిరించుకున్నాడో ఆయన ముందు గతంలో అది తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఎవడికి భయపడే ప్రసక్తే లేదు. అందుకనేసి ఆయనకి మరియు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీడియా సమావేశం పెట్టి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాము. మనము ముందుగా అంజుమన్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు.
ఈ ధన్యవాదాలు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, మసీదులకి మొన్న శుక్రవారం రోజు ఐలాండ్లు పంపించినాడు ఆయన, అంజుమన్ ఎన్నికలు జరుపుతాను అని చెప్పేసి. దానికి మాత్రమే నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. కానీ ఇక్కడ కొంచెం వేరే ప్రాబ్లం ఏమొస్తా ఉందంటే, గుంతకల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈయన చెప్తాడు చెయ్యడు, ఈయన ఉత్త మాటకారి, మాటల వరకే ఉంటుంది కానీ ఈయన చెయ్యడు, ఇప్పుడు మనం టైం తీసుకుంటున్నాడు, మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఏం చెయ్యడు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి గల ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది. గతంలో కూడా 2022లో ఒక మీడియా ఛానల్కి వచ్చేసి ఆయన మేము ఎన్నికలు జరుపుతాము అని చెప్పేసి ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది. అది ఈయననే కదా. ఈయన అతను ఈయన తీసుకుపోయి లెటర్ పెట్టాలి. సో ఈ ఎలక్షన్స్ కు మా ఎలక్షన్స్ కూడా ఈ విధంగానే ఎలక్షన్స్ పక్కాగా జరిగాయి. మెట్టపేట నుంచి చేయాలి. అక్కడ మన నజుమన్ షాదీ సంవత్సరంలో ఈ వీడియో ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే, 2024లోనే ఈయన ఎన్నికలు జరుపుతానని చెప్పి ఒక మీడియా సమావేశంలో మాట్లాడి కూడా మాట తప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, మనలో మనకే గొడవలు పెట్టే విధంగా ఒక 2-3 తీసుకొని వచ్చి వాళ్ళు మేము ప్రెసిడెంట్ గా పోటీ చేస్తామని చెప్పేసి చెప్తే, మీరు నలుగురిలో తేల్చుకొని రాపండి అని చెప్పేసి పంపించినాడు. అసలు ఆ నలుగురేనా ప్రెసిడెంట్ ఎన్నికలకి నిలబడాల్సిందే? ఆ నలుగురేనా? ఎన్నికలు జరపాలంటే ఈయన రాజీనామా చేసేసి పక్కన ఉండేసి ఈ గవర్నమెంట్ ఖాజీలను తీసుకొని, లేదంటే వక్ఫ్ బోర్డు ఆఫీసర్ని పిలిపించుకోనో ఎవరినో ఒకరిని కూర్చోబెట్టుకొని ఎన్నికలు జరపాలా. అసలు ఈయనకి ఎన్నికలు జరపాలనే ఆలోచనే లేదు ఈయనకి. ఇప్పుడు కూడా వచ్చిందో లేదో ఆయన మనకి సరిగ్గా తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఆయన అయితే అనౌన్స్ చేసినాడు, దానిది కూడా మేము చూస్తాం. అది ఇన్ కేస్ అది జరగకపోతే మాత్రం వేరే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాము. ప్లస్ ఇంకోటి, ఈయన వచ్చేసి ఇప్పుడు 40 నిమిషాల వీడియోలో ఒక మాట చెప్పినాడు ఆయన, 23 మసీదుల మెంబర్స్ మాకు సపోర్ట్ గా ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. మేము ఫోటోలు చూసినాము, మరియు అక్కడ మసీదుల కమిటీ దీంట్లో మీటింగ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నారు. దాదాపు ఒక 20 మంది 25 మంది సభ్యులు వచ్చినారు. అక్కడ సభ్యులు వస్తే మీరు వచ్చేసి 23 మసీదుల మెంబర్లు వచ్చినారు, 23 మసీదులు వచ్చినాయి అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. అవి మీ మాటలు ఎక్కడి వరకు నిజమో ఎక్కడి వరకు అబద్ధమో మాకు ఆ ఫోటోలు చూసిన తర్వాతనే అర్థమైపోయింది. ప్లస్ ఇంకోటి, మీరు గతంలో కూడా మీరు ఏమన్నారంటే, మాకు ఎన్నుకున్నారు మసీదుల్లో అని చెప్పేసి చెప్పేస్తున్నారు. మీకు ఎన్నుకున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, అసలు మీ కమిటీలో సెక్రటరీ ఎవరు, ట్రెజరర్ ఎవరు, జాయింట్ సెక్రటరీ ఎవరు అనేది ఆ మసీదు కమిటీ వాళ్ళకన్నా మీరు తెలియజేస్తున్నారా? ఇంతకీ మీ కమిటీలో ఎవరు, ఏ మెంబర్కి ఏ పోస్ట్ ఉందనేది కూడా మీకు తెలియదు. అంటే మీకే కాదు, ఏ మసీదులకి తెలియదు, ఊరోళ్ళకి తెలియదు. మేము అడిగితే ఒక్కొక్క సమాధానాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకోటి, మనం అందులో వచ్చేసి ఇప్పుడు మేము ఈ అంజుమన్ ఎన్నికల గురించి అడుగుతా ఉంటే, ఈయన దానికి తప్పుదారి పట్టించాలని చెప్పేసి ఏదో ఈద్గా షాదీఖానా అంటాడు, ఏదో మళ్ళా బరేల్ గ్రౌండ్ అంటాడు. అసలు గుంతకల్ సమస్యలు వచ్చినప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ప్రజలు మొత్తం అది చూస్తానే ఉన్నారు. ఆయనే చెప్పుకుంటున్నాడు, ఆ 40 నిమిషాల్లో 25 నిమిషాల పైన ఆయన భజనే అక్కడ సరిపోయింది అక్కడ. ప్లస్ ఇంకోటి, కొట్టుకొని భజన చేసుకొని మనకేమి దాంట్లో పోయేదేమి ఉండదు. నేనేమంటున్నానంటే, ఏ సమస్య పైన మీరు పోరాడినారు? ఆయన ఉండే 11 సంవత్సరాల్లో ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు, ఎన్నో 10 పంచాయతీలో 11 పంచాయతీలో చేసినాము, భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇచ్చినాము అని చెప్పేసి. మొత్తం ఇన్ని సంవత్సరాలకు కలిపి ఇన్నే మీరు చేసిండేది. రాత్రి అయితే పగలైతే ఇక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్తే భార్యాభర్తల సమస్యలు, లేదంటే ఇంట్లో అన్నదమ్ముళ్ళ సమస్యలు, ఆ విషయం పైన పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు మా మైనార్టీస్. అలాంటివి మీ దృష్టికి రావడం లేదా? ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ముస్లింల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి దానికి మీరు ఏ రోజైనా వచ్చి స్పందించారా? అవి మేము అడుగుతా ఉంటే, ఎక్కడ ఉన్నారు ఆయన, ఎక్కడ ఉన్నా కానీ అక్కడి నుంచి ఆయన ఎస్పీకి ఫోన్ చేసినారు, డిఎస్పీకి ఫోన్ చేసినారు అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. అలాంటి నేను కూడా ఈరోజు ట్రంప్కి ఫోన్ చేసేసి ఇరాన్ గొడవలు ఇంకా ఆపండి అని చెప్పేసి నేను కూడా చెప్పినానని చెప్పేసి చెప్తే మీరు నమ్ముతారా?
అలాగే ఉంటుందంటే దయచేసి మీరు ఎక్కడ ఉండేసి చేస్తాము అక్కడ ఉండి చేస్తాము అనేది కాదు. మీకు ఒకటే చెప్తున్నాము, మీ టైం అయిపోయింది. మీరు గత 11 సంవత్సరాలు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. 11 సంవత్సరాల నుంచి మీరు ఏ విధంగా అంజుమన్లో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇది కేవలం మసీదులకి సంబంధించినదే కాదు అంజుమన్ అంటే, ఆ గుంతకల్ ప్రజలు ముస్లింలందరికీ సంబంధించిన సంస్థ అది. కాబట్టి దానిని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది అలా ప్రశ్నిస్తారని చెప్పేసి మీరు పిలిచిన మసీదు కమిటీ మెంబర్స్ మీరు మీటింగ్కి పిలుచుకొని పోలీస్ వారి సహకారంతో మీరు అక్కడ పోలీస్ వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. అది ఎందుకు పెట్టుకున్నారు మీరు? వాళ్ళని అవమానించడానికా? అంటే ఎవరన్నా మీకు ఆపోజిట్గా మాట్లాడితే వారిని వాళ్ళతో బెదిరించడానికా? మీరు దేనికి వాళ్ళకి పిలిచే అవమానించారో ఇదైతే మాకు అసలుగా తెలియడం లేదు. దయచేసి మీరు గతంలో ఏం జరిగిందో కానీ ఇప్పుడు మాత్రం మీరు దిగకపోతే, అక్కడ అంజుమన్లో ఎన్నికలు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము ఒక ఉద్రిక్త రూపంలోకి తీసుకొని వెళ్ళి మేము ఖచ్చితంగా ఆ అంజుమన్ ఎన్నికలు జరిగే విధంగా పోరాడతామని చెప్పేసి, పోరాడే వరకు అది జరిగే వరకు మేము ఇది చేసుకోము, వదిలిపెట్టం. దీనిని మీడియా రూపంలో నేను ఇదే మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇంకా తప్పుకోండి. నేను జరుపుతా కాదు, మీరు జరిపేది కాదు ఇది ఎన్నికలంటే. మీరు అయిపోయింది మీ టైము, మీరు పక్కకి వెళ్ళాలా. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఎలా అయితే వస్తారో అలాగే గుంటకల్ ఖాజీలు కానివ్వండి, వీళ్ళు మనకి వక్బోర్డు ఆఫీసర్లు కానివ్వండి, వక్బోర్డు ఆఫీసర్లకి టైం ఉంటే వస్తారు వాళ్ళు, లేదంటే మనకి గుంటకల్లో ఖాజీలు, ప్రభుత్వ ఖాజీలు వాళ్ళు, ఏదో వేరే వాళ్ళు అపాయింట్ చేసిండేది కాదు, ప్రభుత్వం నుంచి అపాయింట్ అయిన ఖాజీలు వాళ్ళు. దయచేసి వాళ్ళకి మీరు అప్పగించేసి ఇక మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలా మీకు, నేను యాక్చువల్గా అంటే పెద్దల్ని మర్యాద ఇచ్చే మాట్లాడతాను, కానీ అంజుమన్ కమిటీ వాడు మెంబరో మళ్ళీ ఏమో తెలియదు, వాడు ఎవడో పకాతి అంటవాడు, నాకు కూడా తెలియదు ఆయన గురించి, నాకు అసలుకే తెలియదు ఆయన గురించి. నేను ఏదో మాట్లాడినానని చెప్పేసి అతనికి నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేనే శంషుద్దీన్ అంటే, నేను తెలియదంట అతనికి, నేనే శంషుద్దీన్ అంటే, నేను నీతో మాట్లాడినాను అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నావు, అది నాకైతే తెలియదు. ఆ బొగనాల గురించి ఏదో చెప్పినాడు, ఆ బొగనాల గురించి నువ్వు వంట చేసేకపోతావు, ఫ్రీగా చేసేసి వస్తావా? అలాగే ఆ సామాన్లు కూడా తెచ్చినారు వాళ్ళు, దాని బాడీకి కట్టాలయ్యా అని చెప్పేసి చెప్పినా, అవి కొత్త సామాన్లు అని చెప్పేసి చెప్తే నువ్వు లేదు సామాన్లు అవి కొత్త సామాన్లు కాదు అవి అని చెప్పేసి చెప్తున్నావు. అంటే నీకు ఏ ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి కొత్త సామాన్లు, స్టీల్ సామాన్లు తీసుకొని వచ్చి నీ ముందర పెడితే అవి కొత్త సామాన్లు అంటావేమో. అసలు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ప్రజలందరికీ తెలుసది. నువ్వు ఏదో మా పైన బురద జల్లాలని చెప్పేసా, లేదంటే మీ అంజుమన్ గురించి ప్రశ్నిస్తున్నాం మేమే వీళ్ళే ఎక్కువ ప్రశ్నిస్తున్నారు, వీళ్ళ వల్లే మాకు ఈరోజు దిగిపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి మీరు ఏదో మా పైన బురద జల్లుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంతటితో సెలవు తీసుకుంటాం. अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातहू। मेरा नाम महबूब बादशाह है। मैं मस्जिद रज़ा का सदर बात कर रहा हूँ। इस वीडियो के तरफ से, इस वीडियो के ज़रिए से मैं आप लोगों को इस बात की इत्तला देना चाहता हूँ। बरोज़ जुमेरात अंजुमन इस्लामिया में, अंजुमन इस्लामिया कमेटी ऑफिस में एक मीटिंग चली, तो उस मीटिंग की खातिर मैं आप लोगों को कुछ बताना चाह रहा हूँ। क्योंकि कल मैंने देखा कि सदर साहब 40 मिनट की वीडियो वायरल करे और उनके कमेटी के लोगों भी करे हैं। उसके जवाब में मैं ये कहना चाहता हूँ, बरोज़ चाशिम्बी के दिन अंजुमन इस्लामिया के कमेटी की तरफ से मस्जिद रज़ा के कमेटी के लोगों को फोन कॉल किए हम लोग। जुमेरात के दिन सुबह में 10 बजे अंजुमन ऑफिस में मीटिंग है बोल के। अब इस बात पे गौर करिए, कॉल कौन की रहे? अंजुमन इस्लामिया के सदर और उनके अराकीन। किसको करे? मस्जिद रज़ा के कमेटी के लोगों को। तो हम लोग, मैं मस्जिद रज़ा के सदर होने के हैसियत से लब्बैक कहते हुए अंजुमन इस्लामिया सदर बुलाई बोल के उस
मीटिंग में शामिल हुआ। तो उस मीटिंग में थोड़ी बहुत बातें हाल के ताल्लुक से और गुंटाकल के खबरस्तान के ताल्लुक से कुछ कुछ बातें करे और अपनी अपनी राय पेश करो बोल के सदर साहब पूछे। उसके बाद क्या हुआ, इलेक्शन के ताल्लुक से खुद सीए जाफर साहब, सदर साहब, उन्होंने खुद उठाए मुद्दा हुआ। मेरे ऊपर इल्जाम ये लगा रही कि 10 साल से मैं 15 साल से हूँ, 20 साल से हूँ, लेकिन मैं बस 10 साल से हूँ। इससे पहले 5 साल एबीसी से सलाम साहब करे हैं। मैं 10 साल से इलेक्शन नहीं चला लूँ बोल के मेरे को ऊपर इल्जाम लगा रही लोग। क्या आपकी राय क्या है बोल के खुद पूछे। तो उसके ताल्लुक से हमारे जेसीपी चांद भाई बहुत अच्छे अंदाज में वो जवाब दिया। उसके बाद फकीरप्पा कॉलोनी के मस्जिद के सदर वली साहब, सदर है क्या नहीं मालूम मेरे को, वली साहब मैकेनिक, वो जवाब दिए। उसके बाद फिर सीए जाफर फिर सवाल करे, उनके सवाल का जवाब नहीं दे सके सीए जाफर साहब। तो उसके बाद क्या करे, फिर पूछे कि मैं कमेटी का सदर हूँ, ये कमेटी ऐसी रखो या नौजवान और एक कमेटी बना कर चलेंगे बोले तो भी राइट हो, नहीं इलेक्शन चलाओ बोले तो भी राइट हो। तो आप उसका राय बोलो बोले। आप लोग इस बात पे आप खुद इसका जवाब दो। मैं कौन है, मस्जिद रजा की तरफ से आया हूँ। उन लोग खुद सदर साहब पूछे सवाल, आप कोई आपकी राय क्या है बोल के। लोग जितने भी कमेटी के लोग थे उनको पूछे तो कोई जवाब नहीं दिया। मैं खड़ा होकर जवाब दिया। लोग सब यही ये कर रही हैं आप इलेक्शन चलाओ बोल के। तो आप इलेक्शन चलाए, उसके बावजूद वो चलाओ फेस्टू को, तो बोला मैं इलेक्शन चलाओ बोला। तो सीए जाफर साहब बोले तू कौन पूछने वाला। आप इस बात पे गौर करिए, हमारे सदर साहब भी गौर करिए। जाफर साहब आप क्या बोले, आप कॉल करे हमारे को, हम नहीं है आपके ऑफिस के पास, आप खुद बुलाए। आप मतलब आपके खिलाफ बोले तो तू कौन बोलने वाला बोल के बोले। आप भी समझो, आप ये जो भी वीडियो सुन रहे लोग या हमारे जितने भी मस्जिद के कमेटी के लोग हैं गुंटाकल के, आप ही इसका जवाब दो। ये सवाल करके आप करे, उसका जवाब मैं देता हूँ। अगर मैं आपके खिलाफ बोला बोले तो तू कौन बोल के पूछे, आप सब गवाह है वहां पे क्या। उसके बाद उसके बाजू में हमारे सदर साहब के बाजू में और एक कमेटी के, मैं तो उनका नाम भी नहीं लेना चाहता हूँ, वो बोले कि तू कौन सा सीधा ऐसा बोल के। लेकिन बच्चे बोल रही, बच्चा बोल रहा, बच्चा बोलने वाला है बोल के आप वीडियो में 40 मिनट के वीडियो में मैंने सुना है। हक बात बोलने में क्या कोई बच्चा हो या बड़ा हो ये बात नहीं देखा जाता, हक बात करा क्या नहीं है ये देखा जाता। कौन बोलता है ये देखे तो हिदायत नहीं पाते, क्या बोल रहा है ये देखो। क्या मैं हक बात बोलने में अपने बाप से भी क्यों ना हो, माँ बाप से भी क्यों ना हो, मैं हक बात बोलने में पीछे नहीं हटता क्या। और दूसरी बात, आप खुद बुलाए मीटिंग को, आप खुद इलेक्शन चलाओ, इलेक्शन चलाना ना बोल के आप खुद राय पूछे, उसका जवाब दिए तो मैं आपके खिलाफ हो गया क्या। और एक बात, पूरे गुंटाकल के मस्जिदों में कल ऐलान हुआ, मस्जिद रजा को ऐलाननामा नहीं आया, क्यों, हम खिलाफ बोले ना इसलिए। आप समझ सकते होंगे, आप जो भी वीडियो देख रहे हैं इसका जवाब। जो अंजुमन इस्लामिया के सदर साहब के खिलाफ है उसके मस्जिद पे ऐलान भी नहीं जाता क्या। और दूसरी बात, आप बोले कि साहेब को मैं, आप बोलने के बाद खादर बादशाह साहेब के फर्जंद को मैं खुद जाके पूछा, साहेब आप बोले कि हमारे अंजुमन प्रेसिडेंट हर एक साल है और एक साल कंटिन्यू करते को तो बोलेंगे था ना, ऐसा होता नहीं। बोले बादशाह भाई को तो बोले, आप क्या बोले, झूठ बोल रही मेरे को ऊपर साहेब बोलकर तुम्हें बोले, वो अल्लाह बेहतर जाने कौन झूठ बोल रही क्या नहीं। लेकिन आप जो बोले सदर साहब भी गलत बोले हैं आप मेरे को, आप कौन बोल के पूछे। अब पब्लिक जो देख रही है वीडियो उन्होंने खुद बोले कि ये करना अच्छा है क्या सदर साहब। और एक बार इलेक्शन जो डिक्लेयर करे है, ऐलान सुना हूं मैं कल, ठीक है इलेक्शन डिक्लेयर करे, लेकिन इलेक्शन चलाने वाले कौन, क्या आप ही चलाते हैं या नहीं। तो हमारे दोनों, अब जैसे कि म्यूनसिपालिटी में इलेक्शन चलता तो कमिश्नर साहब क्या और एमआरओ साहब उन लोग रहते हैं। अब हमारे ये दिन का अंजुमन इस्लामिया का इलेक्शन है तो किसके जरिए से चलाते हैं इलेक्शन, उसका भी आप डिक्लेयर करें। और दूसरी बात, बच्चा बोला बोल के आप बुरा मत समझिए, हक बात लीजिए। वो बोल रहे कि बच्चा बोलने वाला है, सदर कितने साल
उम्र का भी लिहाज नहीं करते, बल्कि जो बोले वो बात वो खुद अपने गिरेबान में झांक के देख ले के मैं क्या चीज हूँ। अगर मेरी बात आपको बुरी लगे तो मैं बोलूँ अस्सलाम वालेकुम।